ఈరోజు మనము స్త్రీ మనస్తత్వ పరిశోధకురాలైనటువంటి స్వరలత గారిని కలిసి మన హిందూ సాంప్రదాయంలో రాఖీ పండుగ యొక్క ఉద్దేశం ఏమిటి, ఎందుకు రాఖీ మన జీవితంలో భాగమైంది, హిందూ సంస్కృతిలో భాగమైంది, దాని వెనుక గల కారణాలు ఏమిటి, అది ఎందుకు మనము రోజు ఒక పండుగలా జరుపుకోవాలనే ఉద్దేశాన్ని తెలియజేసే పండుగ, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు గత అనాది నుంచి కావచ్చు, చరిత్రలోకి వెళ్ళకుండా ముందుగానైతే మనం హిందూ సాంప్రదాయంలో అన్న చెల్లెల అనుబంధానికి రాఖీ పండుగను ఉద్దేశంగా చూపిస్తూ మన సంస్కృతిలో అనాదిగా వస్తూ ఉంది మన కుటుంబాల్లో. అసలు ఎందుకు రాఖీ పండుగను జరుపుకోవాలంటారు, ఎందుకు దాని యొక్క ఉద్దేశం ఏమిటి, దాని యొక్క లక్ష్యాలు ఏమిటి, హిందూ సంస్కృతిలో రాఖీని ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు మన పెద్దవాళ్ళు? రాఖీ పండుగ వెనకాల ఉన్న కథల్ని పక్కన పెట్టేస్తే దాని ఉద్దేశం ఒక అన్న చెల్లెలకి కానివ్వండి, ఒక అక్కకి తమ్ముడు కానివ్వండి, నీకు నేనున్నాను. మనకి అన్న అంటే ఏమని చెప్తారు, అమ్మలో ఆ నాన్నలో నా రెండు కలిపితే అన్న అవుతాడు. అమ్మ నాన్న తర్వాత అంతటి స్థానం అన్నది అనే ఉద్దేశంలో మన వాళ్ళు చెప్తారు. అలాగే ఇప్పుడు ఈ అన్నా చెల్లెళ్ళ బంధం, అక్క తమ్ముళ్ళ బంధం, ఈ బంధానికి ఒక రోజున అని పెట్టుకుంటే శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి నాడు ఇక మనం చరిత్రలోకి వెళ్లకుండా, అంటే చరిత్ర ఉద్దేశం ఏంటంటే అప్పుడు ఇలా జరిగింది, దాన్ని మనం కంటిన్యూ చేస్తూ మనం ఇప్పుడు ఇలా చేస్తున్నాం అని చెప్పడం చరిత్ర ఉద్దేశం. కానీ అది మిగతా అన్ని చోట్ల చెప్తారు. కానీ ఇవాళ మనం ప్రత్యేకంగా ఏం చెప్పుకుందామంటే అసలు దీని ఉద్దేశం ఏంటో చెప్పుకుందాం. ఈ రోజులకి ఆపాదించుకుంటే రాఖీ పండుగని నిజం చెప్పాలంటే ఒక ఆడపిల్ల బయటకు వెళ్తోంది అంటే అన్నిసార్లు తల్లి తండ్రి వెనకాల ఉండకపోవచ్చు. వాళ్ళ ఉద్యోగ రీత్యా కానివ్వండి, మరో కారణం కానివ్వండి, తండ్రి సంపాదనకి బయటకు వెళ్ళాలి, తల్లి ఇంట్లో చూసుకోవాలి, లేదు ఇద్దరు జాబ్ హోల్డర్స్ అవ్వచ్చు. అలాంటప్పుడు వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు మన అమ్మాయి ఎలా ఉందో అనే భయం లేకుండా ఒక తమ్ముడు కానివ్వండి, అన్న కానివ్వండి, వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఎలా మన చెల్లెలు ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఏం చేస్తోంది, దానికి ఏమన్నా థ్రెట్ ఉందా, ఇట్లాంటివన్నీ చూస్తారు. నాట్ ఈవెన్ మన అక్క మన చెల్ల, పక్క వాళ్ళైనా సరే. ఇప్పుడు అంటే మరి సిటీ లైఫ్లోకి వచ్చేటప్పటికి పక్కింట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ గురించి మనకు తెలియట్లేదు. పూర్వం గ్రామాల్లో ఎలా ఉండేది, ఒక ఊరికి ఒక వ్యక్తి వచ్చారు అంటే వీళ్ళు మన ఊరి వాళ్ళ కాదా, వేరే వాళ్ళ, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే ఆరా ఉండేది. ఇప్పుడు అసలు ఆ ఆరా లేదు. దానివల్లే శత్రుమూకలన్నీ మన మీద పడి దాడి చేయడానికి కారణం అదే. అసలు వాళ్ళకి డేటా ఎక్కడి నుంచి వెళ్తుందో తెలియదు. మన ఇంట్లో మన గురించి మనకి తెలియని విషయాలు కూడా వాళ్ళకి తెలిసిపోతున్నాయి. వీధిలో బయట అమ్మాయి బయటకు వెళ్తోంది అంటే అరటిపళ్ళు అమ్మేవాడి దగ్గర నుంచి రోడ్డు చివర బీటేసేవాడి దాకా ప్రతి వాడు మన చెల్లెళ్ళని, మన ఆడపిల్లల్ని ఎలా చూస్తున్నారు అనే భయం చాలా పెరిగిపోయింది. వాళ్ళని కాపాడడానికి లేదా వాళ్ళ బాధ్యతని గుర్తు చేయడానికి ఈ రాఖీ పండగ అనేది ఉపయోగపడుతుంది. సరే, దీన్ని పక్కన పెడతాం. ఈ సంస్కృతి ఒక్కొక్కసారి పండగల కారణాలు వేరే ఉంటాయి. మనకి వినాయక చవితి అనేది ఉంది. వినాయక చవితిని మనం ఎలా చేసుకుంటాం, ఏదో పాత రోజుల్లో చెప్పినట్టుగా వినాయకుడిని ఏకవింశతి పత్రాలతో పూజ చేస్తాము. ఆ ఆకులన్నీ తీసుకెళ్లి సరస్సులోనో చెరువుల్లోనో వేస్తూ ఉంటే ఆ నీళ్ళన్నీ కూడా కాలుష్య రహితంగా తయారవుతాయి. వాతావరణం, ఇది వానలు పడే సీజన్ కాబట్టి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. నీళ్ళన్నీ కూడా ఇప్పుడంటే మనకి మొత్తం పొల్యూటెడ్ వాటర్ని మనం క్లీన్ చేసుకుని తాగుతున్నాం, బాగానే ఉంది. అప్పట్లో ఆ వాటర్లోని పొల్యూషన్ తీయడానికి ఈ 21 పత్రాలు ఉపయోగపడేవి. ఇది ఒక కారణం. కానీ ఊరేగింపులు ఎలా వచ్చాయి, గణేష్ నిమజ్జనాలంటూ ఊరేగింపులు అంటే ఎలా వచ్చాయి? అప్పట్లో స్వాతంత్ర పోరాటం టైంలో మనకి బాలగంగాధర్ తిలక్ అనే ఆయన మహానుభావుడు, ఆయన పెట్టిన సంస్కృతి ఈ ఊరేగింపు అంటూ. ఇలా ఆ రోజుల్లో నలుగురు కలిసి మాట్లాడుకోనివ్వకుండా బ్రిటిష్ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కలవకుండా చేసేవాళ్ళు, ఏ ఇంట్లో నుంచి బయటికి రాకుండా. కానీ వీళ్ళేం చేశారు తెలివిగా, మాకు ఇది ఉత్సవాలు, మేము ఊరేగింపు చేసుకుంటాం, ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పి తోరణాలు కట్టి పందిళ్ళు వేసి ఊరేగింపు
ఊరేగింపులు అంటూ అందరూ కలిసి కలిసిన టైంలో అన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళు, చర్చించుకునేవాళ్ళు. మాట్లాడుకోవడానికి బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి బాలగంగాధర తిలక్ ఈ యొక్క వినాయక కార్యక్రమాన్ని ఉపయోగించండి అని చెప్తారు. ఊరేగింపులు అంటారా, పందిళ్ళు అంటారా, ఇవన్నీ కూడా మొదలైంది అక్కడ. పూజ అనేది అనాదిగా వచ్చింది, పూజ అనేది మన ఋషులు పెట్టారు. కానీ ఆ పూజని వీళ్ళు ఎలా ఉపయోగించుకున్నారు, ఈ పందిళ్ళు వేసి నలుగురు కలిసి ఒక సొసైటీగా ఫామ్ అయ్యి అందరూ కలిసి ఒక మాట మీద నిలబడి ముందుకెళ్ళడానికి వీళ్ళు ఉపయోగించుకున్నారు, తిలక్ లాంటి వాళ్ళు. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇదే రాఖీ పండుగని మీ అక్క చెల్లెళ్ళ కోసం, వాళ్ళ సేఫ్టీ కోసం ఉపయోగించుకోండి. వాళ్ళు మీకు రాఖీ కడుతున్నారంటే మీరు ఏదో చిన్న గిఫ్ట్ ఇచ్చేసి అయిపోయింది నా బాధ్యత అని వదిలించుకోవద్దు, తొలపరించుకోవద్దు. మీ అక్క చెల్లెళ్ళ బాధ్యత మీదే, అన్నదమ్ములదే. అమ్మా నాన్నల తర్వాత ఆ స్థానం మీకు ఇచ్చారు, అన్నగా తమ్ముడిగా, ఇంటికి పెద్ద దిక్కుగా. కాబట్టి మీరు ఆ బాధ్యతని నెరవేర్చండి. బయటికి వెళ్తే సమాజం అస్సలు బాగాలేదు. మీ అక్క చెల్లెళ్ళ బాధ్యత మీరు తీసుకోండి. ఈ బాధ్యతని మీ కుటుంబానికే పరిమితం చేయకుండా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా గమనించండి. మీ పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో అంటే వెళ్ళి చూడమని కాదు నా ఉద్దేశం. ఆ పిల్లలు కూడా బాగున్నారా లేదా, ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నారా. ఒక అమ్మాయి బస్ దిగి ఇంటికి రావాలి అంటే బస్ స్టాండ్ నుంచి ఇంటికి వచ్చే లోపల ఏమైనా జరగచ్చు, ఎవరైనా చూడొచ్చు, వాళ్ళని ఎవరైనా అబ్జర్వ్ చేయొచ్చు, వాళ్ళకి ఏదైనా థ్రెట్ రావచ్చు, లేదా కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక కంట కనిపెట్టండి. ఎందుకు ఇప్పుడు జరిగేవన్నీ కూడా అలాగే జరుగుతున్నాయి. లవ్ జిహాదులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవతల వాళ్ళ పిల్లలు మన పిల్లల్ని, ఇప్పుడు ముస్లిం పిల్లలు కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజానికి ముస్లిమ్స్లో చదువుకున్న వాళ్ళల్లో ఎంతమంది ఉన్నారు? వాళ్ళల్లో మెకానిక్లు. అర్బన్ కంపెనీ ఓపెన్ చేస్తే వాళ్ళే ఉంటున్నారు, ఏదైనా మెకానిక్ షాప్కి వెళ్తే వాళ్ళే ఉంటున్నారు. అలాగే మనం ఎక్కడికి ఏ పనికి వెళ్ళినా చిన్న చిన్న వాటి దగ్గర నుంచి మనం అన్నింటికి వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. దీన్ని బేస్ చేసుకుని ఆడపిల్లలతో స్నేహాలు చేసి వాళ్ళని లవ్ జిహాద్లోకి దింపి పెళ్ళిళ్ళు చేసుకుని మతాలు మార్చి ఎక్కడికో తీసుకెళ్ళి ఏం చేస్తున్నారో కూడా మనకు తెలియదు. అందుకని హిందూ మగపిల్లలందరూ కూడా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీ అక్క చెల్లెళ్ళ బాధ్యత, సొంత అక్క చెల్లెలే కాదు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా మీ బాధ్యత అనుకోండి. రక్షాబంధనం అంటే పేరులోనే ఉంది రక్ష అని. రాఖీ పౌర్ణమి రాఖీ కడుతున్నాము అయిపోయింది కాదు, రాఖీ కాదు, రక్షాబంధనం దాని పేరు, అసలు పేరు. రక్ష అంటే నీకు నేను రక్ష అని చెప్పడమే దాని ఉద్దేశం. అలాగే రక్షాబంధనం అంటే ఏదో కట్టేశారు అయిపోయింది, గిఫ్ట్ ఇచ్చాము, ఏదో సెలబ్రేట్ చేసుకున్నాం, స్వీట్ తిన్నాంతో కాకుండా వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటున్నాను అని మీరు మనస్ఫూర్తిగా తీసుకోండి. బాధ్యతని తీసుకోండి. మీరు గిఫ్ట్లు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇంకేదో తీసుకొచ్చి ఇవ్వకపోయినా పర్వాలేదు, బంగారం పెట్టక్కర్లేదు, కానీ వాళ్ళ సేఫ్టీ మాత్రం మీరు చూసుకోండి. మన కార్యక్రమాలలో ఇలాగే దీక్షా కంకణం అని కడుతూ ఉంటారు. ఉపనయనాలకు కానివ్వండి, పెళ్ళిళ్ళకి కానివ్వండి, ఏదైనా పేట్ల మీద కూర్చుని చేసే కార్యక్రమానికి పురోహితుడు మన చేతికి దీక్షా కంకణం అని కడతారు. అంటే ఆ దీక్ష, మనం ఒక దీక్ష తీసుకున్నాము అంటే అది మొదలుపెట్టిన దగ్గర నుంచి కార్యక్రమం అయ్యే వరకు ఎలాంటి ఆటంకాలు రాకుండా మనం ఒక దీక్షా కంకణం కడతారు. అది ఆటంకాలు రాకుండానే. అలాగే ఈ రక్షాబంధనాన్ని కూడా మీరు అలాగే తీసుకోండి, ఒక దీక్షా కంకణంలా తీసుకోండి. రక్షా కంకణం, దీక్షా కంకణం, ఈ రెండు మీ మనసులో అట్టు పెట్టుకోండి. మీ అక్క చెల్లెళ్ళ బాధ్యత మీది, మరెవ్వరిది కాదు. అమ్మా నాన్న తర్వాత అక్క తమ్ముళ్ళు మీరే చూసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకోండి, మీ అక్క చెల్లెళ్ళని చూసుకోండి. నమస్తే అండి.